SLNS హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును. నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి, ఆనందించండి. సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్, యాదగిరిపల్లి, వంగపల్లి రోడ్, యాదగిరిగుట్ట. మల్లాపురం గ్రామానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి దాదాపుగా ఒకప్పుడు మరి ఉద్దండ రాజకీయ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి హయాం నుంచి కూడా వారితో కలిసి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు పసుపునూటి మురళి గారితో మనం ఇప్పుడున్నాం. వారితో మరి స్థానికంగా జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంశాలపై వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మురళి గారు. నమస్కారం. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారితో కలిసి పనిచేశారు, వారి శిష్యరికంలో పనిచేశారు. అప్పుడున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు ఎటువంటి తేడాను మీరు గమనిస్తున్నారు? అప్పుడున్న రాజకీయాలు కార్యకర్తలకు న్యాయంగా ఏది, ఈరోజు ఉన్న కార్యకర్తలకు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అంత గుర్తింపు లేదు. అంటే ఇప్పుడు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులను బట్టి కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పరంగా సరైన అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు కదా? వస్తున్నాయి. కాకుంటే కొంచెం కార్యకర్తలు వెనుకబడిపోయిన కార్యకర్తలు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు పైసకి ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సరే పార్టీకి అది అనుబంధంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కోరుంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు బాగుపడేది. ఈరోజు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకు జర వెనుకబడిపోయారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు వెనుకబడిపోయారంటే పార్టీ మారలేదు, అదే పార్టీ నమ్ముకొని ఉన్నారు. ఇలా ఈయన వచ్చినా రేపు ఇంకో టికెట్ వచ్చినా కాంగ్రెస్ చేయి గుర్తుకు దేనికి ఉంటుందో దానికే ఓట్లు వేసే అభిమానంతోనే మాయాసంటి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలం మేము ఉన్నాం. ఈరోజు కూడా నా ఆల్ ఇండియా వర్గానికి మల్లాపురానికి ఇప్పటి వరకు కూడా పార్టీ ఎలాంటిది మార్పు చేయలేదు. నేను అదే కాంగ్రెస్ పార్టీకే 80 ఏళ్ళగా సేవ చేస్తున్నా. మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, మధ్యలో ఏమైనా పార్టీలు మారారు? మొదటి నుంచి 1900 మా ఇంతవరకు మొదటి నుంచి కాదు, మా అమ్మ 1987 గ్రామ పంచాయతీ గౌరవ సభ్యురాలు అయింది మల్లాపురానికి. రెండో టర్మ్ 1995లో మా వదినే అంటే మా పెద్దైన కోడలు ఆమె కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా అయింది. మా రాజకీయ కుటుంబమే. కాకుంటే దాన్ని మేము ఆర్థికంగా లేకున్నా కానీ మంచితనంతో సేవ చేసేది. ఆ సేవ తగ్గట్టు ఈ పసుపునూటి వంశంలో ప్రభాకర్, అనసూర్య వాళ్ళ సంబంధించిన వాళ్ళు, ప్రభాకర్ వాళ్ళ కుటుంబము ఏదైనా పని పోతే కంపల్సరీగా పని చేయగలుగుతారని ఆ ఉద్దేశంతోనే మేము ఇలా సేవ చేసినాం. ప్రజల్లో, గ్రామంలో మీకు ఆ గుర్తింపు ఉంది. పసుపునూటి మురళి దగ్గరికి వెళ్ళినా, ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినా ఒక పని జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో మీరు తెచ్చుకున్నారు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళారు. మీ మదరు, మీ సతీమణి మీరు కూడా వార్డు మెంబర్ చేసినట్టున్నారు. చేసినాం. మీరు వార్డు మెంబర్ చేసిన టైంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు? నేను 1991లో మా అన్న సింగిల్ వైస్ చైర్మన్ చేసిండు ప్రభాకర్ గారు. PSCS వైస్ చైర్మన్ చేసిండు. ఆ తర్వాత 1994లో నేను మండల BCCL కాంగ్రెస్ పార్టీ BCCL అధ్యక్షునైనా. 2001లో మన మల్లాపురం గ్రామశాఖ అధ్యక్షునిగా ఎన్నికైనా. గ్రామశాఖ అధ్యక్షుని ఎన్నికైనాక ఆ రోజు మల్లాపురంకి కాంగ్రెస్ గద్దె లేదు, గ్రామ పంచాయతీ గద్దె కట్టాలంటే కూడా లేదు. అప్పట్లోనే నా స్తోమత తగ్గట్టు ఒక గద్దె కట్టించిన, జెండా ఆవిష్కరణ చేయించిన, ఎగిరేసినాం కార్యకర్తల సమక్షంలో. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఊపున్నది. మల్లాపురంలో కూడా 90% టీడీపీ వాళ్ళే ఉన్నారు. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉండి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినాం. మా కుటుంబం మొత్తం కొనసాగినాం. ఒక చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి గారు ఉండే, ఆయన కూడా కాంగ్రెసే ఉండే. ఆయన సమక్షంలో మేము అందరం కలిసి తిరిగినాం. చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి, చింతకుంట్ల రమేష్ రెడ్డి గారని చింతకుంట్ల నరసింహారెడ్డి గారి కుమారుడు, పెద్ద కుమారుడు చింతకుంట్ల రమేష్ రెడ్డి గారు, ఆయన సమక్షంలో కూడా మేము ఎలవేళలాగా తిరిగినాం. వాళ్ళు కొంచెం మాకు ఆర్థికంగా అంటే డబ్బుల పరం కాదు కానీ కొంచెం సపోర్ట్ చేశారు. దానివల్ల మా ఏరియాకి వచ్చే వరకే ఎలాంటిదైనా సరే వాళ్ళ సమక్షంలోనే, చింతకుంట్ల రమేష్ రెడ్డి సమక్షంలోనే కొన్ని సహకరించారు. 2001 నుంచి
టీడీపీ గవర్నమెంట్ కూడా ఎదుర్కొన్నాం. టీడీపీ గవర్నమెంట్ అంటే మాకు వర్గాలు ఏం లేవు, అంత ఇది అంటే మురళి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్న టైంలో మీకు ఎప్పుడైనా అధికార పార్టీలో ఆ పార్టీలో చేరితే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని పార్టీలోకి రమ్మని ఎప్పుడైనా ఆహ్వానించడం జరిగిందా? అప్పట్లో అన్నారు రా టీడీపీ, ఇంకెక్కడిది కాంగ్రెస్, 3 ఇకలలో మీరెంతమంది ఉన్నారు, ఎగతాళి చేసారు. జెండా కాంగ్రెస్ పార్టీ గద్దె కట్టి ఎగిరేస్తే ఎగతాళి చేసారు. ఇంకెక్కడిదా కాంగ్రెస్, టీడీపీ టోటల్గా ఈ మల్లాపురంలో టీడీపీ ఎవడు జెండా కట్టదంటే ఆయన ఊరుకోకుండా ఉప్పునూతల పురుషోత్తరెడ్డి గారికి చెప్పుకొని అప్పుడు ఆయన రావణపేట ఎమ్మెల్యే గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ రామన్నపేట ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ సహకారంతో మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిన్నా అన్నారెడ్డి గారు ఉండే, ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గ పర్వతాల సమక్షంలో చేసి ముంగడ నిలబడి జెండా కార్యక్రమం చేసి వాళ్ళందరినీ పిలిపించి జెండా ఎగరేసినాం. అంటే అవమానాలు, తర్వాత వాళ్ళ నుంచి విమర్శలు, అటువంటి వాటిని ఎదుర్కొని కూడా మీరు పార్టీ కోసం కష్టపడారు. పార్టీ గురించి కష్టపడ్డా ఎంత అవమానాలు ఏమున్నదిరా మీది, ఎంతో మంది యుద్ధాలు చేసిన ఇవాళ అందరూ వచ్చారు కాంగ్రెస్ సార్ రాని సముద్రం. అయినా నేను జనకలే, మా కుటుంబం మొత్తం అదే కాంగ్రెస్ కుటుంబం. 2001లో మళ్ళీ వార్డ్ నెంబరు అది 2001లో వదిలిపెట్టి 2006 నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ మెంబర్గా పోటీ చేసిన. అలవెన్స్లో అప్పుడే 2001లో మా అన్న ఎంపీటీస్గా పోటీ చేసిండు. 2001లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారం మా అన్నకు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడే ఈ టీఆర్ఎస్ అనేది పుట్టింది. 2001లో చంద్రశేఖర్ గారు పార్టీ పెట్టి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి ఆ రోజు నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి అని చెప్పి తర్వాత ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ చింతకుంట సుదర్శన్ కూడా కాంగ్రెసే మా అన్నకి నన్ను నిలబెట్టి ఇచ్చిండు. ప్రభాకర్ గారిని ఎంపీటీసీ టికెట్ వచ్చింది, బీఫారం వచ్చింది, వచ్చి నిలబెట్టి ఆటోమేటిక్గా వాళ్ళు గండి కొట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆడ జెండా కట్టి వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అయినా నిలబడ్డాం. పలపాటి సత్యనారాయణ మాజీ ఎంపీపీ ఉండే అప్పట్లో, ఆయన కూడా మల్లాపురం తరఫున 2001లో ఎంపీపీగా ఇక్కడ ఎంపీటీసీగా టీడీపీ తరఫున పోటీ చేసాడు. ఇక టీఆర్ఎస్ నుంచి అప్పుడు ఘాటు ఎక్కువ వచ్చింది. ఇక ప్రతి ఒక్కరూ నీళ్ళు వస్తున్నాయట, తెలంగాణ సపరేట్ అవుతుందని చెప్పి ఘాట్కు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కొట్టుకపోయింది. వాళ్ళు సుదర్శన్ రెడ్డి, చింతకుంట సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు. అంటే ఆ టైంలో మనకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో మీకేమైనా టీఆర్ఎస్లోకి వెళ్తే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు ఎన్నడూ అనిపించలే. అనిపించినా రమ్మన్నా కానీ మేము పోలే. అప్పట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు సుదర్శన్ రెడ్డి మా దాంట్లో ఉన్న ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడే, అందులోకి వెళ్ళిపోయాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. టికెట్ తీసుకోండి, ఇక్కడ టికెట్ ఇప్పించండు మా అన్నగారికి, మళ్ళీ అక్కడికి టికెట్ వెళ్ళిపోయాడు. అయినా మేము పట్టుకొని అదే కాంగ్రెస్ పట్టుకోవాలైనా సరే 5 మంది అయినా సరే, పంచ పాండవులు 5గురు ఎట్లుంటారో అదే 5గురం ఉన్నాం. పార్టీ కష్టపడ్డాం, నిలబడ్డాం, ఓటమో గెలిచడం తప్పదు. అది ఇవాళ గెలుస్తాం, రేపు పొద్దుగాల ఓడిపోతాం. ఓడినా గెలిచినా పార్టీని నమ్ముకొని మేము ఉన్నాం. ఇక 2006లో అలవెన్స్ అయింది టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అలవెన్స్ అయినప్పుడు ఈ మన టీఆర్ఎస్ నుంచి మన చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేసిండు. వార్డ్ నెంబర్గా కాంగ్రెస్ పార్టీ అలవెన్స్గా నేను 3 సీట్లు కోరుకున్నా. ఇక్కడ కొంచెం డౌన్ ఉండే కాబట్టి 1 సీటు నేను నిలబడ్డా. కాంగ్రెస్ వాళ్ళకు ఉప సర్పంచ్ ఇస్తున్నారు, సరే అనుకుని నిలబడ్డాం. అయినా కానీ ఆ 2006లో కూడా వార్డ్ నెంబర్గా గెలిచిన, అత్యధిక మెజారిటీతో గెలిచిన. మా ఊరు గ్రామ పంచాయతీ ఓట్లు అప్పట్లో 2006లోనే 2600 ఓట్లు ఉంటాయి ఓటర్ లిస్టు. ఈరోజు 3000 అయింది, 3000 చిల్లర అయింది. అప్పట్లో 2600 ఉండే. ఒక వార్డుకు 200 చిల్లర ఓట్లు ఉండే, 12 వాళ్ళు. నా మీద నిలబడ్డానికి 15 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ గల్లత్ అయింది. 185 ఓట్లతో నేను విజయం సాధించిన. చేసినాక అప్పుడే మన ఉప్పునూతల పురుషోత్తరెడ్డి గారు తెలంగాణ బోర్డు చైర్మన్ అయ్యిండు, ప్రాంతీయ బోర్డు చైర్మన్ అయ్యిండు. నేను ఆయన శిష్యుని కాబట్టి ఇలవేళలా ఆయన సమక్షంలోనే ఏ విషయమైనా ఆయన తనకే పోయేది, చేసేది. అప్పుడు జిల్లా చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. అంటే మీరు అప్పట్లో ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి, వారితో అటాచ్ కావడానికి, వారి శిష్యరికం చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మీకే వారి వెంట ఓడితే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది? లేదు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ దొనకొండ వనిత డీరాములు, ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉండే యూత్ కాంగ్రెస్. తర్వాత పి సుధాకర్ రెడ్డి ఉండే మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు డీరాములు మన భువనగిరి తాడూరు కృష్ణన్న,
ఒకదోడు సోమన్న వాళ్ళు ఎప్పుడు పురుషోత్తరెడ్డి శిష్యులు చేసేది. నేను డి రాములు చిన్నప్పటి నుంచి నేను ఆయన ఎన్ఎస్సీ ఉన్నప్పుడు మేము కూడా ఎన్ఎస్సీ చేసినాం. మా అన్న ఎన్ఎస్సీ తర్వాత నేను ఎన్ఎస్సీ చేసిన. సమక్షంలో మాకు ఆయనకు కొంచెం దగ్గర అనుబంధంగా అయిపోయినాం కాబట్టి ఆ రోజు నుంచి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండేది. ఆ తర్వాత పురుషోత్తరెడ్డి తను తీసుకుపోయాడు. అప్పటి నుంచి మేము ఉప్పునూతల పురుషోత్తరెడ్డి గారి ప్రియ శిష్యులు అయినా. అంటే మీకు అప్పటి నుంచే భువనగిరికి నల్లగొండకు సంబంధించిన రాష్ట్ర నాయకులతో సీనియర్ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్నాయి. అట్లా మీరు పురుషోత్తమ్ రెడ్డి గారు శిష్యరికం చేసినాం. అంటే అప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు రమణపేట ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆలేరు మీద వారు ఏకాగ్రత చూపించేదా అంటే ఇక్కడ పార్టీ మీద? 100%. ఆలేరు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు ఆయన సమక్షంలో ఈ 2 నియోజకవర్గాలు ఎవ్వరు ఏలు పెట్టకపోయేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఈ పురుషోత్తమ్ రెడ్డి గారు పెద్ద అయినా కాబట్టి ఆయనకు వ్యతిరేకం చేయకపోయేది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గాడుపున్నా కానీ ఈ ఆలయ నిజవర్గం ఒకటి, భువనగిరి ఒకటి, ఈ 2 నిజవర్గాలు సార్ చెప్పింది ఉపనతుల పురుషోత్తమ్ రెడ్డి చెప్పిన వాళ్ళకే టికెట్లు వచ్చేది. ఆయన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు బాగుపడ్డారంటే ఆయన సమక్షంలో బాగుపడ్డారు. అప్పట్లో నీల వెంకటస్వామి ఉండే ఆలేరు ఇన్ఛార్జి, నీల వెంకటస్వామి, ఆయన మన విజయ్ కుమార్ ఉండే ఆలేరు, తర్వాత తుర్కపల్లికి గడ్డం సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు ఉండే, ఆయన చనిపోయాడు. తర్వాత పల్లుల సీనన్న మాదాపురం, ఆయన కూడా ఉండే. అందరం కలిసి ఈ నాయకులందరూ అప్పటి నుంచి నాయకులందరితో కూడా మీరు పనిచేసినాం. చింతల వెంకటేశ్వర రెడ్డి ఆయన మార్కెట్ కమిటీ 2005లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా గురించి ప్రాణశీకారం గురించి ఇదే మల్లాపురం నుంచి ఒక 20 డప్పులను తీసుకుపోయి ఒక 40-50 మంది కార్యకర్తలను తీసుకుపోయి ఆడ కూడా పాల్గొనడం జరిగింది. రెండవది ఎలాంటి మీటింగ్ అయినా అప్పట్లో మీటింగ్ అయితే ఏదో ఇప్పుడంటే జర వెహికల్స్ కార్లు ఉన్నాయి కానీ అప్పట్లో కార్లు కూడా లేవు. డీసీఎంలు లారీలు తీసుకొని ఏది నల్గొండకు మీటింగ్ పోయేది, హైదరాబాద్కు మీటింగ్ పోయేది, పిల్లడు గ్రౌండ్లకు మీటింగ్ పోయేది. అప్పట్లో ఏమి ఇచ్చేది, ఒక ఇన్ఛార్జ్ ఉంటప్పుడు ఒక వాటర్ బాటిల్ చెంత పులిగొని వచ్చేది. వచ్చిన కార్యకర్తలకు 50-60 మందిని తీసుకొని పోయేది నా సొంత పైసలతోని. అంటే నేను పెద్ద వీటికి ఖర్చులు ఎట్లా కార్యకర్తలను తరలించడానికి మీరే సొంతంగా పెట్టుకున్నారు? పార్టీ ఇచ్చేది. ఎంత ఇచ్చేది? మామూలుగా ఇచ్చేది. ఒక పులిహోర, వాటర్ బాటిల్కు ప్రస్తుతానికి ఒక 1000-2000 ఇచ్చేది. మిగతా వరకు ఉదాహరణకు 50 మంది పోయినాం అనుకో, 50 మంది పోయినప్పుడు వాళ్ళకు ఇంత ఛాయ్ దాపియాలి, అవి దాపియాలంటే నా స్తోమత లేకున్నా నేను దాపిచ్చేది. అప్పట్లో నాకు ఒక కాంగ్రెస్ అంటే పిచ్చి. సస్తే కాంగ్రెసే, బత్తే కాంగ్రెస్ కాబట్టి నా భార్య ఉన్నది. ఈ రోజు లేదు, ఆమె చనిపోయింది. నా భార్య కమ్మలు అప్పట్లోనే 500 రూపాయలు గిరిపెట్టి మీటింగ్ తీసుకుపోయినాను. అట్లా సేవ చేసినాను. మీ సతీమణి చనిపోయిందని మీరు అన్నారు కదా, ఎట్లా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? మీ సతీమణి కూడా వార్డు మెంబర్ పనిచేసినట్టున్నారు. మా సతీమణి ఫస్ట్ భార్య వాసన చెప్పాలంటే నేను 2006లో గవర్నమెంట్ వచ్చింది కదా, 2004 గవర్నమెంట్ వచ్చినప్పుడు మన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకొకని 2004 గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉపనతుల పురుషోత్తమ్ రెడ్డి గారు తెలంగాణ బోర్డు చైర్మన్ అయ్యాడు. ఈ 2004లో వచ్చినాక తెలంగాణ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఆ చైర్మన్ సమక్షంలో మల్లాపురానికి మన ఈ 2006లో నేను వార్డు మెంబర్ అయినప్పుడు పల్లపాటి బాలయ్య టీడీపీ సర్పంచ్ అయ్యాడు. అభివృద్ధి విషయంలో కొంచెం పల్లపాటి బాలయ్య కూడా అంటే పార్టీ విషయం కాదు, అభివృద్ధి విషయంలో కొంచెం కలుపుకపోయాను ఆయనతోని. నాకు కొంచెం ఆర్థికలు ఎక్కువన్నా కానీ ఈ సీసీ రోడ్లు అనేది సార్తోనే అప్పుడు ఉపనతుల పురుషోత్తమ్ తెలంగాణ బోర్డు చైర్మన్తో కొన్ని రోడ్లు తెచ్చిన, రోడ్లు వేయించిన. ఇందిరమ్మ కమిటీ ఉండే, ఇందిరమ్మ కమిటీలు అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్న విషయం చెప్పాలంటే నారాయణ రెడ్డి గారు కూడా కొంచెం మల్లాపురానికి వస్తే కూడా రాకుండా చేసిన అప్పట్లోనే ఉపనతుల పురుషోత్తమ్ రెడ్డితో చెప్పి. ఎందుకంటే సార్ను 2007లో మల్లాపురం తీసుకొచ్చిన పురుషోత్తమ్ రెడ్డి గారిని. మల్లాపురంలో పిడుగుపడ్డది, గాడి ధూమాలతో పిడుగుపడితే 100 గొర్రెలు తెచ్చిపోయినాయి. 100 గొర్రెలు తెచ్చిపోతే ఆ రోజు పురుషోత్తమ్ రెడ్డి సార్కు ఎరికై నాకు పిఏ రమణ ఉండే, రమణ గారు ఫోన్ చేసి మురళి మీ ఊర్లో ఇట్లా చనిపోయిన, అవు సార్ చనిపోయినా సార్ అంటే, సారు మళ్ళీ వస్తా అంటాడు రమ్మంటావు. ఓకే సార్ రండి సార్ చేసి సమక్షలు చేసిన. మల్లాపురానికి వచ్చి 1,00,000 రూపాయలు అప్పట్లో 32 గొర్రెలు చచ్చిపోయినాయి. 32 గొర్రెలకు 1,00,000 రూపాయలు ఆయన డొనేట్ చేసిండు సారు పురుషోత్తమ్ రెడ్డి గారు. మల్లాపురానికి చేపించిన, మల్లాపురంలో సార్ తీసుకొచ్చిన సన్మానం చేసినాం. తర్వాత ఐమాక్స్ లైట్లు ఉన్నాయి మల్లాపురంలో. అప్పట్లో కరెంట్ ఉన్నది, లైట్లు అంటే ఒక బుగ్గ పెట్టాలంటే గ్రామ పంచాయతీ నిధులు లేవు, చాలా ఇబ్బంది. అప్పట్లో ఉపనతుల పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈ ఐమాక్స్ లైట్లు ఉండే, ఒక స్తంభానికి 4 దిక్కులు లైట్లు వస్తాయి.
ఆ లైట్లు సార్తోని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారితో ఆ లైట్లు తెప్పించి అప్పట్లోనే నేను ప్రియశిష్యుని కాబట్టి కొన్ని విలేజ్లో కూడా నేనే రికమెండేషన్ చేసి చేయించిన. ఉదాహరణకు మార్గం దశరథ్ అని సర్పంచ్ ఉండు సాధువెల్లి, ఆయన కాంగ్రెస్ అంటే పిచ్చి, ఇప్పుడు కూడా కాంగ్రెసే. ఆయన కూడా వచ్చేది, కాకుంటే ఆయన సర్పంచ్ కాబట్టి ఆయన ఒకటి, కాసారం ఇప్ప ఇరే ఉండే. అప్పట్లోనే మీరు ఇటువంటి గ్రామ పంచాయతీలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, వీధి లైట్ల కోసం మీరు అప్పట్లోనే మీరు చొరవ చూపించి లైట్లు నిధులు విడుదల చేసిన. రెండోది అది అయిపోయినాక తర్వాత సిసి రోడ్లు చేయించిన సార్ గారితో. ఆ తర్వాత ఈడ ఊర్లో కొంచెం పుకార్లే పెట్టారు. ఎందుకంటే సర్పంచ్ ఈయన మురళి వార్డు నెంబరు సర్పంచ్ టీడీపీ ఉన్నది కదా, ఆ టీడీపీకి గుమ్మక్కయి అభివృద్ధి చేస్తున్నారని అంటే నేను మా సార్ పోయి కంప్లైంట్ చేశాను నా మీద గిట్టన వాళ్ళు. అయినా నేనేమో దనకలే. సార్ తను పోతే సార్ ఏమన్నాడు, రోడ్డు పోసే సార్ ఊరికి అభివృద్ధి అయింది కానీ అభివృద్ధి అయిందా ఇది, ఎందుకు కంప్లైంట్ చేస్తారు అంటే నా మీద గిట్టని వాళ్ళు కొందరు ఉన్నారు. ఏంద్రా వీడు ఆఫ్టర్ ఆల్ ఒక మురళి అంటే కొంచెం నేను తక్కువ జాతోని, ఒక నాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినోడిని. అంటే నాయ బ్రాహ్మణులు ఈ రోజు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఈ చరిత్రలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. కేవలం మాయాసోటి తెలుగు మంత్రులలో ఉదాహరణ కుల ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఊర్లో కొంటే వస్తుంటే, ఆ కుల ఫీలింగ్లో ఏరుకొని అయినా నేను నిలబడ్డా. ఎందుకంటే అట్లా ఉన్నా నేను కాబట్టి. అయినా నేను ఎంతో మందికి ఒకటి సామెత కూడా అన్నారు మంగళోడు అని, ఎంతో సామెత గీడెంతోనే అయినా నేను భయపడలే లొంకలే. అయినా కానీ నేను ముంగడ అడుగు వేసిన. సార్ ఉన్నాడు, నాకు ఎవరున్నాడు, నా సార్ ఉన్నాడు. సార్ ఏడికి రమ్మంటే అడిగిపోతా, ఏడికి పోమంటే అడుగు పోయేది. కాబట్టి నేను నా శాశక్తులు అంటే కొంపదీసి ఊరు మొత్తం కాదు, నా శాశక్తులు నా పరిధిలో నా ఏరియా కాకుండా పక్క ఏరియా కూడా చేయించిన. నేను ఎస్సీ వాడ ఉంది, ఆడ ఐమాక్స్ లైట్ తెప్పించిన. మళ్ళీ ఐమాక్స్ లైట్ ఎట్లా వచ్చిందంటే మన ఆ రోజు తర్వాత మన చింతకుంట రమేష్ రెడ్డి గారు కొంచెం ఆయన సహకరించిండు. ఆయన కూడా కాంగ్రెస్లో ఉండి సహకరించి చింతకుంట రమేష్ నాయుడు వచ్చి ఆయన పురుషోత్తం రెడ్డి తనకు వచ్చేది తీసుకుపోయినా, చింతలేంకరేశ్వర రెడ్డి తను తీసుకుపోయినా. తర్వాత కృష్ణనారాయణ రెడ్డి తాన కూడా పోతే మురళి అంటే మంచి వ్యక్తి, పార్టీ మనిషి అంటే అప్పటి నుంచి ఓకే అని చెప్పి ఆయనతో కూడా 2-3 లైట్లు జిల్లా చైర్మన్తో కూడా 2 లైట్లు తెప్పించిన. 2 లైట్లు అంటే ఐమాక్స్ లైట్లు. ఆ రోజుల్లో అప్పట్లో 50,000కు ఒకటి, ఈ రోజు తక్కువ కావచ్చు కానీ అప్పట్లో 50,000కు ఒకటి. Like and subscribe.